హాయ్ అండి, ఈరోజు అయితే గోరుచిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ గోరుచిక్కుడుకాయలను అయితే కట్ చేసేసుకొని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. అంటే టమాటాలు కొంచెం మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. నేనైతే మర్చిపోయి లాస్ట్లో అయితే వేసాను. తర్వాత చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం, కొంచెం ధనియాల పౌడర్ వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేసి కలుపుకోవాలి. తర్వాత ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకుని ఉంటాం కదా, చిక్కుడుకాయలను కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని మిక్స్ చేసి ఒక 10 to 15 minutes కుక్ చేస్తే చాలు. మనం చిక్కుడుకాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అంతే. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఓకే, బాయ్.